అనకాపల్లి సమీపంలోని యలమంచి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి టాటా నగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా నిద్రిస్తున్న వేళ B1, M2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైలు బోగీల్లో మంటలు వ్యాపించిన సంగతి తెలుసుకున్న లోకో పైలట్ రైలును నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. విజయవాడకు చెందిన 70 ఏళ్ల చంద్రశేఖర్ ఈ మంటల్లో సజీవ దహనం కావడం మనందరినీ కలిచివేస్తోంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పలువురికి ప్రాణాపాయం తప్పింది. మిగిలిన ప్రయాణికులను వెంటనే సామర్లకోట నుంచి మరో రైలులో పంపేందుకు ఏర్పాట్లు చేశారు. సంఘటనా స్థలాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారులు సందర్శించి ప్రమాదాలకు గల కారణాలను ఆరా తీశారు. ఈ ప్రమాదం కారణంగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికుల సమాచారం సౌకర్యార్థం యలమంచిలో 7815909386, అనకాపల్లిలో 7569305669, తునిలో 7815909479, సామర్లకోటలో 7382629990, రాజమహేంద్రవరంలో 0882420541, 0882420543, ఏలూరులో 7569305268, విజయవాడలో 0866257517 నంబర్లతో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట శిబిరాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. సీతానగరం, కొవ్వూరు రూరల్, నల్లజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 23 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 26,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. 200 కోడి కత్తులను, కత్తుల తయారీకి ఉపయోగించే 2 మోటార్ మిషన్లు స్వాధీనం చేసుకుని తయారు చేసే వ్యక్తులను అరెస్ట్ చేశారు. గ్రామ పెద్దలు, ప్రజలు సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసు వారికి సమాచారం అందించాలని ఎస్పీ డి నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో నగర ప్రజలకు 2 రోజుల పాటు వినోదాన్ని, విందులను పంచిన ఆర్ఎంసీ కార్నివల్ ముగిసింది. 2 రోజుల పాటు కొనసాగిన ఈ కార్నివల్కు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కమిషనర్ రాహుల్ మీనా సంతోషం వ్యక్తం చేశారు. నిన్న ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు కుటుంబాలతో సహా వచ్చి విందు, వినోదాల్లో పాల్పంచుకున్నారు. నగరవాసులకు వినోదంతో పాటు సామాజిక అనుసంధానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్నివల్ నిర్వహించామని, ప్రజలు ఉత్సాహభరితంగా పాల్గొనడం కార్యక్రమ విజయానికి నిదర్శనమని రాహుల్ మీనా పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ నగర ప్రజలకు ఇలాంటి సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తున్న క్రెడాయ్కు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ పిడింగుయిలోని క్రెడాయ్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రతినిధులు పలు అంశాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రతి సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని 2009 బ్యాచ్ ఎస్ఐల ఆత్మీయ సమ్మేళనం నిన్న తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సయ్యల మధ్య గల ఓ ఫంక్షన్ హాల్లో సందడిగా సాగింది. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు పంచుకున్నారు. హైదరాబాద్లోని బేగంపేట సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ తామంతా గత 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కలుసుకుంటున్నామని, మా బ్యాచ్లో ఎవరికైనా వృత్తి, కుటుంబపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పరస్పరం సహకరించుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు 2.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం చేశామన్నారు. రానున్న కాలంలో పోలీస్ కుటుంబాల అభ్యున్నతికి మా వంతు సహకారం అందించడానికి నిశ్చయించామని, విధులలో మరణించిన తోటి అధికారులకు అండగా ఉంటామన్నారు. అలాగే వాళ్ల బ్యాచ్లో మృతి చెందిన పోలీస్ స్నేహితుల ఫోటోలను ప్రదర్శించారు. వారికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా యూనిట్ ఎన్నికలు నిన్న రాజమహేంద్రవరంలోని రెవెన్యూ భవన్లో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా డిప్యూటీ తహసీల్దార్ గొలుగులూరి బాపిరాజు రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సహాధ్యక్షుడిగా ఎం కాంతిప్రసాద్, కార్యదర్శిగా సిహెచ్ సురేష్ బాబు, కోశాధికారిగా ఎస్కేఎండి లాల్ అహ్మద్, ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కలెక్టరేట్ ఏవో ఎం రామ్మోహన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. 3 ఏళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. వైద్య రంగానికి ప్రొఫెసర్ డాక్టర్ పట్నం శివరామకృష్ణారావు చేసిన సేవలు ఎనలేనివని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వైద్య ప్రముఖులు డాక్టర్ రావు శిష్యులు కొనియాడారు. వైద్య కళాశాల ప్రొఫెసర్గా ఎంతో మందిని వైద్యులుగా తీర్చిదిద్ది వైద్యునిగా ఎందరికో వైద్య సేవలు అందించిన డాక్టర్ పట్నం శివరామకృష్ణారావు శతవసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి. శివరామకృష్ణారావు వద్ద వైద్య విద్యను అభ్యసించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన అనేక మంది ప్రముఖ డాక్టర్లు ఈ వేడుకకు హాజరై శివరామకృష్ణారావుకు పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ సోమరాజుతో పాటు వైద్య ప్రముఖులు డాక్టర్ ఐవీరావు, బాబ్జీ, ఎస్కే అప్పారావు, డాక్టర్ పెదవీర్రాజు, నగరానికి చెందిన వైద్యులు డాక్టర్ నేమాని, డాక్టర్ గోలి రామచంద్రరావు, డాక్టర్ వేదమణి, డాక్టర్ రామచంద్ర, చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ టీవీ రామారావు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోమనాథేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, రౌతు వరుణ్, అడప శ్రీహరి, మేడిశెట్టి తిరుమల కుమార్,
మేడిశెట్టి తాతారావు, శ్రీకన్య సూర్యనారాయణరాజు, పులవర్తి లక్ష్మణస్వామి, యజ్జవర్ కుమారెడ్డియ్య, లోలు గిరిధర్, ఇయ్యపు మాధవ్, ఇయ్యపు మురళీధరరావు, ఆంధ్ర మెడికల్ కళాశాల విశాఖపట్నం, గుంటూరు మెడికల్ కళాశాల, కాకినాడ మెడికల్ కళాశాలల నుండి డాక్టర్ రావు శిష్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన్ను సత్కరించారు.